నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కార్మికుల పక్షాన నిలబడతాం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవంలో మిర్యాల రాజిరెడ్డి. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు అమలు చేయాలి. SBI బ్యాంకు ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బ్యాంకు ఉద్యోగులు. ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. నిషేధిత సిగరెట్లు గుట్టురట్టు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. దాడుల వివరాలు మీడియాకు వెల్లడించిన DSC తాతారావు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు. ఈ సంఘం అధ్యక్షతన మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు TBGKS జెండాను ఆవిష్కరించారు. అమరులకు నివాళులు అర్పించారు. పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతనాలు, వేజ్ బోర్డు స్థిరీకరణ కోసం కృషి చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో కార్యక్రమాలు కార్మికుల పక్షాన నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. కోల్ బెల్ట్ కారిడార్లో కార్మికేతర రానున్న మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీకి ఘన విజయం కట్టబెట్టాలని రాజిరెడ్డి కోరారు. अमर है जयशंकर, अमर है, अमर है। మన సింగరేణి మనమే కాపాడుకోవాలి. ఈ యొక్క JBCCI సంఘం మనము ఏదైతే ఇలా అలాగే ఉండిపోయి కారుణ్య నియామకాల ప్రక్రియ జరుగుతూ ఉన్నదో దాని ద్వారా వచ్చినటువంటి వాళ్ళే 15-16 వేల మంది కార్మికులు. అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి 3,600 కార్మికులలో 19,000 మంది ఓన్లీ కారుణ్య నియామకాల ద్వారా కేసీఆర్ గారి సింగరేణి ఉద్యోగులకి, కార్మిక సోదర సోదరీమణులకి, TBGKS నాయకులకి, కార్యకర్తల అందరికి కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, 27 జనవరి 2003లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క వైఫల్యం అయితేంది, వేజ్ బోర్డు సరిగా స్థిరీకరించకపోవడం అయితేంది, NCWA కార్మికులకు న్యాయం చేయకపోవడం అయితేంది, ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడం అయితేంది, కార్మికులంతా కూడా ఎవరు మన కోసం వస్తారా అని చూస్తున్నటువంటి తరుణంలో కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భవించింది. అదే సంవత్సరంలో 2003లోనే పుట్టినటువంటి ఈ బిడ్డ 2003లో జరిగినటువంటి సెవనేలిపి గని ప్రమాదంలో 17 మంది కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డుకొని ఆ రోజు స్పెషల్ ఎక్స్గ్రేషియా 6 లక్షల రూపాయలు సాధించి ఈరోజు దేశంలోనే తలమానికంగా ఉన్నటువంటిది ఆనాటి TRS పార్టీ అయితేంది, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అయితేంది. అలాగే అదే సంవత్సరంలో 88 గనిలో జరిగినటువంటి ప్రమాదంలో 10 మంది బండకూలి చనిపోతే ఆ కుటుంబాలకు కూడా అండగా నిలిచింది. 18 లైన్లో చనిపోయినటువంటి సత్యనారాయణ కుటుంబానికి కూడా 6 లక్షల రూపాయలు ఇప్పించింది. VK7లో జరిగినటువంటి గని ప్రమాదంలో 4 చనిపోతే వాళ్లకు 7 లక్షల రూపాయలు ఇచ్చింది.
దాని ఫలితమే జేబీసీసీఐలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా 5 లక్షలకు కుదించుకుంటే ఆ తర్వాత ఈ మధ్య కాలంలో దాన్ని 15 లక్షలకు పెంచుకున్నటువంటిది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులు ఎవరు చనిపోయినా 15 లక్షల రూపాయలు వస్తుంది అంటే అది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాట ఫలితమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దీంతో పాటుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అనేక హామీలను ఈరోజు 19,000 మంది కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా అయితేంది, అలాగే వద్దనుకున్నటువంటి వాళ్లకు ఉద్యోగం 25 లక్షల రూపాయలు అయితేంది, అలాగే తల్లిదండ్రులకు ఉచిత వైద్యం ఇచ్చేయడం అయితేంది, మహిళా సోదరిమణులకు CCL మెటర్నిటీ లీవ్ పెంచుకో 5 రోజుల పని దినాలను అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి SBI బ్యాంకు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. మాకు వారం రోజుల్లో 2 సెలవు దినాలు ప్రకటించాలని, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు. డిజిటల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ATM సేవలు, కస్టమర్ సర్వీసు పాయింట్ ఎప్పుడు తెరుచుకునే ఉంటాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని, కేంద్రం ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకొని మా డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. నమస్కారం అండి. ఈరోజు మీ ఇవాళ దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె చేపట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా బ్యాంక్ ఉద్యోగుల చిరకాల డిమాండ్ అయినటువంటి వారానికి 5 రోజుల పనిదినాలనేటువంటి నినాదాన్ని మేము ఎప్పటి నుంచో గత సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వానికి. కానీ వాళ్ళు మొండి వైఖరి అవలంబిస్తూ వాళ్ళు ఇంకా దాటవేత ధోరణిలోనే ఉన్నారు. దీనికి ఇప్పటికీ కూడా ఎప్పటికీ పరిష్కారం లభించట్లేదు. మాకు IBAకి మధ్య, మా యూనియన్ కు, UFPకు మరియు IBAకి మధ్య జరిగినటువంటి చర్చల్లో వాళ్ళ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం జరిగింది. దానికి వాళ్ళు ఓకే చెప్పి ఆ నోటుని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. DFS కి అంటే ఫైనాన్స్ మినిస్టర్ కి పంపడం జరిగింది. అక్కడ ఆ నోట్ పెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ నోట్ కనుక అప్రూవ్ అయిపోతే మనం 5 రోజుల బ్యాంకింగ్ ని మేమందరం కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ వాళ్ళు దాటవేత ధోరణిలో ఉన్నారు. వాళ్ళు ఇంకా అప్రూవ్ చేయడం లేదు. ఇది ఎప్పుడో 2024లోనే మాకు IBAకి మధ్య జరిగిన ఒప్పందంలో అంగీకారం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర అది పెండింగ్ లో ఉంది. దాని కనుక వాళ్ళు ఓకే చేస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులం దేశవ్యాప్తంగా 10 లక్షల మంది దాకా ఉన్నాము. ఈ 10 లక్షల మంది కూడా ఈ వారానికి 5 రోజుల పనిదినాన్ని మేము నెరవేర్చుకున్నట్లు అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పిర్జాదిగూడ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ బైక్ ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షతన కార్యదర్శులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నేతలు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ మండలం తురంగిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత అన్బ్రాండెడ్ సిగరెట్ రాకెట్టు గుట్టును విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. సుమారు 1.75 కోట్ల విలువ చేసే అక్రమ నిల్వలను వారు స్వాధీనం చేసుకున్నారు. తురంగి బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంట్లో అక్రమంగా సిగరెట్ నిల్వలు ఉన్నాయని సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ లీగల్ మెట్రాలజీ, ఇంద్రపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ సిగరెట్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్సీ తాతారావు దాడుల వివరాలను మీడియాకు వివరించారు. అంతేనా? రాజమండ్రి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డిఎస్పీ తాతారావు అని నేను, మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు, గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది ప్లస్ మా డీసీటీవ్ గారు, ఏఓ గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు, రెవెన్యూ, జిఎస్టీ ప్లస్ అదర్ ఎల్ఎం అందరితో ఈ దినము మన కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ళ అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్ పై రేడ్ చేయటం అయింది. ఆ రేడ్లో 311 బాక్సులు సిగరెట్ పెట్లు, మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు అవి. ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా 3,73,200 యూనిట్స్ ఉన్నాయి అందులోను. దీని వర్త్ అయితే ముందుగా మనకి కనిపించిన 40 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అలా మేము వెరిఫై చేసుకుని వెళుతూ ఉండగా 64 రూపాయలు, 55 రూపాయలు, 90, 100 వివిధ రేట్లు కలిగి ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. అయితే ఇంకా పూర్తి రేటు వివరాలు అనేవి మేము రాకముందు మీరు వచ్చి ఉన్నారు కనుక మేము 40 రూపాయలు రేటుతో యావరేజ్ చేసి చూడగా 1,49,28,000 రేటు వచ్చింది. కానీ ఉన్న రేట్లు కూడా మేము లెక్కించి చూస్తే సుమారు మరి 1,75,00,000 నియర్లీ 2 కోట్ల వరకు వర్త్ వచ్చి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిని మరి అందరమే కలిసి ఈ అక్రమ నిల్వలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై కేసులు పెట్టిస్తామండి. దీనికి పచ్చిగోళ్ళ అప్పారావు అని చెప్పి ఈయన సూర్యనారాయణపేట నివాసి, ఆయనపై కేసు పెడుతున్నాం. యాక్చువల్గా ఇది ఒకటే మాకు ఇంతవరకు వచ్చిన ఇన్ఫర్మేషన్లు ఇది ఒకటే దొరికింది, వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఇంకేమేమి ఉన్నదని చెప్పి లోకల్ పోలీసు వారు వెరిఫై చేస్తారు. ఇంతవరకు అయితే ఆయనకైతే ఇది మహమ్మద్ మొహిద్దీన్ అని కుర్వాడు. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇన్నయ్య తల్లి తెరిసమ్మ ఇటీవలే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అనంతరం ఇన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని జాగృతి అధ్యక్షురాలు సందర్శించి అక్కడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమకారులను తెలంగాణ సమాజం ఎప్పుడూ మరిచిపోలేదని, అందుకే ఆయనకు మద్దతుగా వారి స్వగ్రామానికి రావడం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇంటర్ వరకు కామన్ గా గర్ల్స్ అందరూ ఒక స్కూల్లో, బాయ్స్ అందరూ జెడ్పీహెచ్ఎస్ తిరుగు వెళ్తారు. ఇంకా డిగ్రీ అంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఓన్లీ హన్మకొండలనే ఉన్నాయి. ఒక మండలు ఎవరు అంటే పెద్ద పిల్లలే ఎవరిది వాళ్ళ
అందరికి కిచెన్ డ్యూటీ కూడా ఉంటుంది. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అసలు తెలంగాణ అంటే మర్చిపోతున్నటువంటి సందర్భంలో దాదాపుగా 1997లో దగాపడ్డ తెలంగాణ అనేటటువంటి ఒక సభ పెట్టి దగాపడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని వేసి ఆనాడికి ఇంకా ఎవరు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడని సందర్భంలో మరి ఇక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా విప్పి చెప్పి అనేక మందిని ఆ యొక్క ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇన్నారెడ్డి గారు. మరి ఇన్నయ్య గారి మదరు పరమపదించారు కాబట్టి వారిని పరామర్శించడానికి, వారి కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇదే క్రమంలో మరి ఇన్నారెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి. తన గొంతు విప్పి మరి అనేక సందర్భాలలో కూడా తన యొక్క భావాలను ప్రజల పక్షాన వినిపించినటువంటి వ్యక్తి. మరి మొన్న జరిగినటువంటి కగార్ ఎన్కౌంటర్ గురించి తను చాలా బలంగా తన వాదనను వినిపించడంతో మరి వాళ్ళ అరెస్ట్ అయ్యి తను లోపల ఉన్నారు. ఇటువంటి అరెస్ట్లను ఎన్నో చూసింది తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద డెమోక్రసీలో ఇటువంటి అరెస్టులు జరగడం డెఫినెట్గా అన్యాయం, కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి, అదేవిధంగా వారు ఎంతో ఉన్నత ఆశయంగా నడిపిస్తున్నటువంటి మా ఇల్లు అనేటటువంటి సంస్థకి అక్కడ వేలాది మంది పిల్లలు, తల్లి తండ్రి లేనటువంటి అనేక మంది పిల్లల్ని కూడా వారు పెద్ద చేసి మరి వారికి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక మంచి పౌరులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి కాబట్టి మరి మా ఇల్లు సంస్థకైనా ఇన్నయ్య గారి ఫ్యామిలీకైనా మేము తెలంగాణ జాగృతి నుండి అండగా ఉండదలిచినాం. యావత్ తెలంగాణ సమాజం కూడా వారికి అండగా ఉంటుందనే విశ్వాసాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉద్యమకారులను తెలంగాణ ఎన్నటికీ కూడా మర్చిపోదు. తెలంగాణ కోసం ప్రయత్నం చేసి మరి అనేక మంది యువమిత్రుల్ని కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మర్చిపోకుండా వారికి సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేయడానికే మరి ఇక్కడికి వారి స్వగ్రామానికి కూడా, సాగరానికి కూడా రావడం జరిగింది. మరి మా సపోర్ట్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కర్నూలు శివారు టిడ్కో హౌస్ సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్డులోకి దూసుకుపోయింది. ఈ సమయానికి ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ప్రమాదం తప్పిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ప్రయాణికులను మరో బస్సులో పంపారు. ఇక బస్సు పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కార్మికుల పక్షాన నిలబడతాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవంలో మిర్యాల రాజిరెడ్డి. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు అమలు చేయాలి. ఎస్బీఐ బ్యాంకు ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బ్యాంకు ఉద్యోగులు. ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు. నిషేధిత సిగరెట్లు గుట్టురట్టు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. దాడుల వివరాలు మీడియాకు వెల్లడించిన డీఎస్సీ తాతారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.